హాయ్ అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరందరూ నా వెల్ విషర్స్. మనమందరం కూడా మళ్ళీ సమాజం అనేటటువంటి పాఠశాలకు వచ్చామండి. సమాజాన్ని మనం ఎన్ని రకాలుగానైనా మనము భావించుకోవచ్చు. అది మంచి విధంగా. కాబట్టి మన ఫ్యామిలీతో సమానంగా సమాజము అంటాము. సమాజంలో ఒక భాగం మన ఇల్లు మనము. మరి కాబట్టి సంఘంలో, సమాజంలో అందరము కూడా కలిసి మెలిసి ఎలాంటి తారతమ్యాలు, భావభేదాలు లేకుండా అందరూ కూడా మానవ జాతి స్త్రీ పురుషులు అనేటటువంటి రెండు రకాలుగా మాత్రమే మనము జీవించాలి. కానీ ఇంకా మనము కులాలు మతాలు లేకుంటే తెగలు ఇవి అవి అనుకుంటూ పోతే మనస్పర్ధలు రావటము, తిరుగుబాట్లు చేయటము, మరి అవన్నీ కూడా మన రాజ్య పరిపాలనకు భంగం కలుగుతూ ఉందండి. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా మనం చేయకుండా ఏం చేయాలి? అందరూ మనలాంటి వాళ్ళే, కులం అనేది కాదు. దేవుడు కులం పుట్టియలేదు, మానవుని పుట్టించాడు దేవుడు భగవంతుడు, కానీ కులాన్ని పుట్టించలేదు. కులము ఎప్పుడు వచ్చిందంటే ఆర్య బ్రాహ్మణులు మన దేశానికి వలస వచ్చినప్పుడు సింధు ప్రాంతము దగ్గర, సింధు రివర్ దగ్గర, దాన్ని ఇండస్ రివర్ అంటాము, అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. స్థిరపడి వారు చదువుకున్నటువంటి వాళ్ళు మన దేశం వాళ్ళు కాదండి. హిస్టరీ నేను బోధించాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు మంగోలియా, పర్షియా ఆ ప్రాంతాల నుంచి మన దేశానికి వలస వచ్చి అక్కడ స్థిరపడ్డారు. అప్పుడు మన దేశం యొక్క పరిస్థితులన్నీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి గమనించారనమాట. గమనించి వాళ్ళు ఏం చేశారు? ఒక 2 ఆధారాలు తీసుకున్నారండి. ఏంటంటే రామాయణము, మహాభారతం. ఈ రెండుటిని కథల రూపంలో అవి పురాణాలుగా లిఖించారు. చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళు. అలా లిఖించటం వల్ల ఏమైందంటే ఆ పుస్తకం యొక్క అంటే పాత్రలు వాళ్ళు సృష్టించి శ్రీరాముడు, రావణాసురుడు, లక్ష్మణుడు, మరి దశరథుడు, ఆయన 3 భార్యలు, వాళ్ళ పిల్లలు, ఇలా ఒక పురాణము రామాయణము తయారు చేశారు. అదే రాశారు వాళ్ళు. అదేవిధంగా మహాభారతాన్ని కూడా మరి అయోధ్య అనేటటువంటి పట్టణము, మరి అక్కడ కూడా మరి దేవరు మనకి ధృతరాష్ట్రుడు, పాండురాజు, ఇవన్నీ కూడా పాత్రలను కల్పించి చక్కగా వాళ్ళు ఆ యొక్క భారతాన్ని రాశారు. ఆ రోజుల లోపల మరి ఆ వాటిని పెట్టి అలాగే దాన్ని బట్టి ఇక రకరకాల కథలు, నాటికలు ఇవన్నీ కూడా వాళ్ళు సొంత తెలివిని ఉపయోగించి ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని అవన్నీ రాశారండి. ఆ రాసినవన్నీ కూడా వాళ్ళు ఎలా చలామణి చేశారు అంటే మన దేశ పరిస్థితిని చూశారు. మన దేశ పరిస్థితి ఎలా ఉండిందంటే ఇప్పుడు ఇంకా కొంతమంది ట్రైబల్స్ కానీ అడవులలోనే ఉన్నారు చూడండి. సెంచు వాళ్ళు, బిల్లులు, గోండు వాళ్ళు, ఇలా రకరకాలు ఉంటారు. ఆ విధంగానే వీళ్ళు కూడా అందరికి ఒక ఇప్పుడున్నటువంటి పట్టణ నాగరికతకు అప్పుడు మరీ వ్యతిరేకంగా ఉండేది. అయితే ఎక్కడైతే 2-3 గుడిసెలు వేసుకునే వాళ్ళు అదొక గూడెము, ఇంకా కొంచెం పెద్దగా ఎక్కువ ఇళ్లతో ఉన్నది ఊరు, గ్రామం, ఇలా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ ఆర్య బ్రాహ్మణులు ఏం చేశారు అంటే చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి పౌరోహితం వచ్చు. అవన్నీ అక్కడే వాళ్ళు మంగోలియా, పర్షియా, మన హిమాలయ మౌంటైన్స్ వెనక భాగంలో ఉన్నటువంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ వచ్చి ఏం చేశారంటే ఆ పురోహితాన్ని పట్టుకొని ఇక వీళ్ళకు పెండ్లీలకు, పేరంటాలకు ఆచారాలు ఇలా చేయాలా, ఈ పెండ్లీలు ఇలా చేస్తే ఈ రకంగా మనకి బాగుంటుంది ఆశీర్వాదము అని మరి పురోహితం చెప్పడము అందరికీ మొత్తం మౌల్డ్ అయిపోయినారనమాట. అప్పుడు మన దేశంలో ఏముండంటే కుర్దులు, మోమిన్ కుర్దు, మోమిన్ కలాం, అలా గూడెము, ఇట్లా ఉండేటివి అనమాట. అక్కడక్కడ వీళ్ళు తిరిగి వాళ్ళు అలా ఏం చేసేవాళ్ళంటే మన వాళ్ళు ఆ గూడాలకు పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఒక నెమలి గుర్తు, లేకపోతే హంస గుర్తు, అలా పెట్టుకొని ఆ ఊర్లల్లో, ఊర్లు అంటే అవి గూడాలు, చిన్న చిన్న పేటలు,
ఆ రకంగా ఉండింది వాళ్ళ లైఫ్ అప్పుడు. ఏన్షియంట్ పీరియడ్ కదండి. అప్పుడప్పుడు ఇంకా వాళ్ళకి తెలివి దేవుడు పెరగడానికి ఇస్తా ఉంటే దాన్ని బట్టి ఒక్కొక్కటి క్రియేటివిటీగా వాళ్ళు అలా చేస్తూ చేస్తూ మన పితరులే కదా వాళ్ళు కూడా చేస్తూ చేస్తూ ఈ స్థాయికి మనము వచ్చాము, వాళ్ళు తెచ్చారు. అయితే ఈ రకంగా ఉన్న సమయంలో ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులు ఏం చేశారు, ఆ గూడాలన్నీ తిరిగారండి. తిరిగి వీళ్ళకి అవి రామాయణం చదివి చెప్పడము, మహాభారతం చదివి చెప్పడము, అవంతా వాళ్ళకి చెప్తుంటే కొత్తవి వింత విచిత్రంగా ఉండే, అరే ఇదేందో కథలాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మన అలసట కూడా తీరుతుంది, ఈ భగవంతుడట మనం మొక్కాలి కదా, ఈ రకంగా అప్పుడు అనాగరికులైనటువంటి మరి ఆ ప్రజలందరూ కూడా ఆ వైపుకు మొగ్గు చూపారండి. ఆ రకంగానే ఇవి మన దగ్గర ఈ రకమైనటువంటి విధానము వీళ్ళు చేశారండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మన వాళ్ళు చదవని వాళ్ళు. ఈ రకంగా అయితే ఉంటే ఏమైంది, రాను రాను ఆ రామాయణ మహాభారతాలు, మహాభారతం అంటే మొత్తం రాజకీయం ఇప్పుడున్నట్టుగానే కుళ్ళులు కుతంత్రాలు ఇలా అనమాట. ఇక రామాయణం అంటేనేమో ఇక అది ఏంటి, శ్రీరాముణ్ణి దేవుడిగా పాత్రను వాళ్ళు ప్రవేశపెట్టడము, అంటే సృష్టించడం ఆ పాత్రను. మరి అందరూ కూడా అతడు ఒక హీరో అనమాట. ఒక సినిమాలో హీరో ఎలానో అలా విలన్గా రావణాసురుడు. అంటే మనం ఎవరైతే ఇబ్బంది పెడుతుంటారో ప్రజలను సినిమాలలో వాళ్ళని విలన్ అంటాం కదా. అట్లాగే రావణాసురుడు కూడా మరి ఆ రకంగా చెడు చేశాడు సీతాకి, మరి వీళ్ళ ఆ ఆడవాళ్ళకి. అందుకని వాళ్ళను మనం ఆ రకంగా విలన్గా రావణాసురుడు. శ్రీరాముడేమో దేవుడుగా, ఎందుకంటే మంచి పనులు చేశాడు, మంచి పరిపాలన అందించాడు. ఒక రాజే కాకుండా దేవునిగా కూడా మంచి పరిపాలన అందించినందుకు ఆ రకంగా మరి చెప్పుతూ ప్రచారం చేస్తూ వెళ్తూ ఉంటే ప్రజలందరూ ఆ విధంగా అంటే పాపులేషన్ పెరిగిన కొద్దీ ఆ యొక్క రామాయణ మహాభారతాల మీద, ఇతిహాసాలు పురాణాలు వీటన్నిటి మీద, ఎందుకంటే భక్తి అనేది ఉంటేనే మనం ఏ పాపం చెయ్యమనేది మనసు లోపలికి వచ్చేసిందండి. అయితే అంతకుముందు క్లియర్ ఆ దేవతలు అంటూ ఉన్నారు. గ్రామ దేవతలు ముఖ్యము, మూలవాసుల యొక్క దైవత్వము అంటే మల్లమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండమ్మ, అడివమ్మ, సౌడమ్మ, ఈ రకంగా పుల్లమ్మ, మంగమ్మ, బీరమ్మ, బీరప్ప, ఇట్లా అవి గ్రామ దేవతలుగా ప్రతి గ్రామంలో ప్రతి గూడెంలో ఆయా ఈక్వల్ టు ట్రైబల్స్ లాగా వాళ్ళకి అసలు సివిలైజేషన్ అంటే ఎక్కువగా తెలియదు. వాళ్ళకు తోచిన విధంగా చెట్టును చూస్తే చెట్టు మనకు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది. చెట్టు నుంచి ప్రతిదీ కూడా మనము వేస్ట్ చేయకుండా తింటున్నాం కాబట్టి చెట్టు కూడా దేవుడే. మరి నీళ్ళు కూడా దేవుడే, గంగాజలం అని. ఆ రకంగా సూర్యుడు వెలుగునిస్తున్నాడు కాబట్టి సూర్య భగవానుడు, గాలి వస్తుంది కాబట్టి గాలి దేవుడు, వాయుదేవుడు, వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి వరుణుడు దేవుడు, వానదేవుడు. ఈ రకంగా ఆనాటి మన ప్రజలు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మొదటి మూలవాసులు ఆ రకంగా పూజించుకునేవారు. ఇంకా అగ్నిని కూడానండి, అగ్నిని కూడా నిప్పు మనము స్టోన్ ఏజ్లో కనుగొన్నారు కదా. మరి అప్పటి మనుషులను మనం చూస్తే ఎట్లా ఉన్నారు, వాళ్ళకు అనాగరికులుగా ఉండి బట్టలు లేకుండా ఎక్కడ పోయి వాళ్ళ భోజనము అంతే, బ్రతకడం, వాళ్ళ ఆహారం సంపాదించుకోవటం. అలాంటి నాగరికత నుండి ఈ స్థానానికి మనం వచ్చినామంటే మన పూర్వీకులు కష్టపడుతూ వీటన్నిటిని క్రియేట్ చేసుకుంటూ మరి వీటన్నిటిని కనుగొంటూ వారి జీవన విధానాలకు మలుచుకొని జీవించటం వల్ల ఈనాడు పట్టణ నాగరికత వరకు మనము వచ్చామంటే వాళ్ళ యొక్క కృషి ఫలితం అండి. కాబట్టి మన పూర్వ చరిత్ర మరి ఆ రోజుల్లో అలా ఉండింది సమాజము. మరి ఈ రోజుల్లోనైతే చాలా అభివృద్ధి దశలో మనం ఉన్నాము. మరి అభివృద్ధి దశలో ఉండి కూడా చాలా మోసాలు చేసుకుంటున్నాం మనమే. ఆ రోజుల్లో అభివృద్ధి లేకపోయినా ఒకరి మీద ఒకరి అభిమానము, ప్రేమలు, దయ
ఇటువంటివి ఆ రోజుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో అన్ని డెవలప్ అయినా కూడా అసలు ఒకరిని చూస్తే జెలసీ, ఇంకొకరిని చూస్తే అసూయ, మరి ఒకరిని చూస్తే దొంగలు, ఒకరు చూస్తే మోసం, ఈ రకంగా జరుగుతున్నాయండి. కాబట్టి మనం అలాంటివి మర్చిపోయి మనము ఇంకా సమాజాన్ని డెవలప్ చేసుకోవాలి. మంచి మార్పులు తెచ్చుకొని అభివృద్ధి దశలో మన సమాజాన్ని పయనింప చేస్తే మనమందరం కూడా సుభిక్షంగా ఉంటామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో